డాక్టర్ గారు, ఆధునిక కాలంలో కూడా సమాజంలో మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూఢనమ్మకాల వల్ల సమాజ అభివృద్ధి కుంటుపడుతోంది కదా. సమాజం పురోభివృద్ధి సాధించాలంటే ఎలా డాక్టర్ గారు? ప్రమీల, నువ్వు చాలా చక్కగా చెప్పావు. సమాజంలో ఈరోజు ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి, అశాస్త్రీయ ధోరణులు ఉన్నాయి. ఈ అశాస్త్రీయ ధోరణుల వల్ల సమాజం ముందుకెళ్ళాలి. సమాజం ప్రగతి సాధించాలంటే మన ఆలోచన ధోరణి సరిగ్గా ఉండాలి. అర్థం పర్థం లేని నమ్మకాలు ఉన్నట్లయితే మనిషి ప్రగతి సాధించాలి. ఏదైనా సైంటిఫిక్గా ఆలోచించాలి. సైంటిఫిక్ టెంపర్, ఇది ఏమిటి, ఇది ఎలా, ఏమిటి ఆలోచన తగ్గట్టుగా ఆచరణ ఉండాలి. ఆచరణ కూడా కరెక్ట్గా పంథాలు ఉండాలి. ఇది నిజమా అని అనుకోవడం, నిజం అవుతేనే చేయడం. అంటే సత్యం అనే దాని మీదే ఎప్పుడు కూడా ఏదైనా ప్రగతి సాధిస్తుంది. అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కావాలి. అంటే సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ఇవి ఏదైనా ప్రోగ్రెస్ సాధించాలంటే అత్యంత అవసరం. సమాజ ప్రగతికి సైన్స్ అనేది శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం. శాస్త్రీయ విజ్ఞానం అంటే మనం ఎంతో ప్రగతి సాధిస్తున్నాం. నిజంగా పూర్వకాలం కంటే ఇప్పుడు ఎంతో సైన్స్ ఎంతో ప్రవేశిస్తూ టెక్నాలజీ ఎంతో వచ్చేసినాయి. ఎంతో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటరింగ్ అంటున్నాం, ఇంకోటి స్పేస్ సైన్స్ అంటున్నాం. చెప్పలేని అసలు మనం ఎంత వచ్చిందంటే మరి ఆర్టిఫిషియల్ లూమ్స్, ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగ్స్, ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆర్టిఫిషియల్గా వచ్చేసేసి మనిషికి రకరకాలుగా చక్కని ప్రయోజనం చేకూర్చేటైపోయారు. ఇప్పుడు గుండె దెబ్బతిపోయినకు ఏదో కారణం దెబ్బతిపోవచ్చు. ఇంకా ఆర్టిఫిషియల్ హార్ట్ చెబితే ఫ్యాక్టరీలో తయారు చేసి పెడితే హార్ట్ దానికి ఎలక్ట్రానిక్ సైన్స్ తయారు చేస్తే దగ్గర కొట్టుకుంటుండే అవుతుంది. ఆయనకి ఇదేం లేదు. ఎంత మన కారు ఇంజన్ పాడైపోయి ఇంజన్ పెడితే కారు నడిచి వెళ్ళిపోయినట్లుగా అలా అంత సైన్స్ అయిపోతుంది. అంటే ఒక పక్కేమో సైన్స్ ఎంతో అభివృద్ధి సాధిస్తుంది, కానీ ఇంకా మన ఆలోచన చూడండి మాత్రం పాత భావాలతో, ఛాందస భావాలతో ఉంటుంది. అంచేత సమాజ ప్రగతి సాధించాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ దృక్పథం కావాలి. ఈ శాస్త్రీయ దృక్పథం అనేది ఎంత అంటే ఏంటంటే దాంట్లో శాస్త్రీయ దృక్పథం అంటే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. ఏదైనా ఇది ఏమిటి, ఇది నిజమా, ఇది ఎలాగా, ఇది ఏమిటి, ఇది ఎలాగా, ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి. సమాజంలో ఈ రోజున ఇంత దారిద్ర్యం ఉంది. కొంతమంది తిండి ఉంది, కొంత తిండి లేదు. అరే, ఎందుకు ఈ తిండి లేకుండా మనుషులు ఉన్నారు? ఎందుకు ఇంత అసమానతలు ఉన్నాయి? ఎందుకు ఇంత బాధలు ఉన్నారు? కొంతమందికి సుఖం ఉంది, కొంత సుఖాలు ఎందుకు లేవు? అదే మన ఆస్తికి ధోరణి ఏం చదివిన కర్మ, వాళ్ళ కర్మ సిద్ధాంతం కాదే, అది కరెక్ట్ కాదు. కర్మ ఏంటి? కర్మ దురదృష్టం లేదు, లేదు. వాళ్ళ దురదృష్టం, వాళ్ళ కర్మ అలా ఉంది, దేవుడు అలా పుట్టించాడు. ఆ భావజాలు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సమాజంలో మనుషులకు సరైన సౌఖ్యం రాదు. సరే, కర్మ అన్నారు. కర్మ అంటే ఏంటి? దురదృష్టం అంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది, ఎందుకు వస్తుంది అంటే ఇది దేవుడా? ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఏంటి? అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, వాడి పవర్ ఏంటి, వాడు ఎలా చేస్తాడు, అసలు దేవుడు అనేది ఏంటి అని ఆ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. ఎందుకు అసమానం అంటే దీన్ని చేయలేం. తిండి లేకుండా మనుషులు ఉన్నారు అంటే అందరికీ తిండి అందట్లేదు, అంటే ఆహార ఉత్పత్తి సరిగా లేదన్నమాట. మరి ఆహార ఉత్పత్తి చేయాలంటే ఏంటి? దాన్ని ఏం చేయాలి? అందరికీ ఎంత బాగా ఈ రంగం ఉత్పత్తి చేయాలి. అంచేత శాస్త్రీయ ధోరణిలో ఉత్పత్తిని పెంచుకో. అగ్రికల్చరల్ రెవల్యూషన్, వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో చెప్పలేని అభ్యుదయం తీసుకురా, రెవల్యూషన్ ఇస్తురా. అందరికి తిండి వస్తుంది. ఎప్పుడు తిండి నువ్వు వ్యవసాయ రంగంలో ఎప్పుడు కృషి చేస్తావు, ఎక్కువగా ఎప్పుడు కృషి చేస్తావు, ఆ రంగంలో నువ్వు ఏ రంగం ఎక్కువ దిగుబడి కోసం, ఎక్కువగా దిగుబడి ఉండడం కోసం ఏం చేస్తామంటే
ఎందుకు ఈ తిండి లేకుండా కొంత మనుషులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను తిండి ఎలా ఇవ్వగలను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, నువ్వు సైంటిఫిక్గా ఆలోచిస్తావు, సైంటిఫిక్గా దాన్ని కృషి చేస్తావు, అందరికీ అందిస్తావు. అలా కాకుండా ఆశీర్వాద వాడి కర్మ, వాడు దురదృష్టం, వాడు నురికిరాత, ఆడి మనం చేస్తాం అని కూర్చున్నావు, నో ప్రోగ్రెస్. అంటే కావాల్సింది ప్రతి సమస్య విషయంలో మనకి స్పిరిట్, సైంటిఫిక్ టెంపర్ ఉండాలను, సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథం కావాలి. ఏ సమస్యనైనా సరే నువ్వు సైంటిఫిక్ టెంపర్తో అంటే శాస్త్రీయ దృక్పథంతో నువ్వు ఆలోచించాలి. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఏం చేస్తాను, ఎలా పరిష్కరిస్తాను సమస్యని. అంతే దేవుడు చూసుకుంటాడులే, లే దురదృష్టంలే, నుదిరాతలే అని అనుకుంటే జరగదు. అది సైంటిఫిక్ టెంపర్ కాదు. ఇది లేని దాన్ని నువ్వు నమ్మితే సైంటిఫిక్ టెంపర్ లేకపోతే కాదు. అంచేత సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ ఎంక్వైరీ కావాలి. అంటే ఏంటి, వాట్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్ అంటే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, లాజికల్ థింకింగ్. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు చేయకూడదు, అలాగే ఎందుకు చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగా జరుగుతుంది కదా, ఓ ప్రొడక్షన్ సరిగ్గా తిరిగిన ఈ కొత్తది టెక్నాలజీ కనిపెడితే ఇది బాగైపోతుంది కదా. ఉదయం మనం ఇది పూర్వకాలం మనం 2 బండి మీద వెళ్ళాం, తర్వాత జట్కా బండి ఎక్కాం, తర్వాత కారు ఎక్కాము, తర్వాత బస్సు ఎక్కాము, బస్సు ఎక్కిన తర్వాత రైలు ఎక్కాము, ఇప్పుడు విమానాలు ఎక్కుతున్నాం, మేము ఇంకా స్పీడ్ చేస్తాం. ఎలా మనం ప్రయాణం త్వరగా చేయగలుగుతాం, ఎలా త్వరగా మనం వెళ్ళగలుగుతాం. పూర్వకాలం ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఓ షిప్లో వెళ్ళాల్సి వచ్చాయి, 15 రోజులు పట్టారు షిప్లో వెళ్ళాలంటే. ఇప్పుడు 4 గంటలు 5 గంటలు వెళ్ళిపోతాం. ఇంగ్లాండ్ వెళ్ళాలంటే 4 గంటలు వెళ్ళిపోతాం. అరే ఎక్కడ వచ్చింది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, లాజికల్ థింకింగ్. మన దాన్ని ఎలా దాన్ని చక్కగా చేసుకోగలుగుతాము, మనం ఎలా అభివృద్ధి చేసుకోగలుగుతాము, ఏం చేద్దాము, ఏం చేస్తే ఎలా అవుతుంది, దట్ ఈజ్ లాజికల్ థింకింగ్. సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్. సైంటిఫిక్ టెంపర్ ఎక్కడ నుంచి వస్తుంది, ఇది ఎలాగా అది ఎలాగా అని ఉంటుంది. అంచేత సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ 2 కలిపి ఉన్నప్పుడే సమాజం ముందుకు. అంచేత ఏం కావాల్సిన ఏంటి, సైంటిఫిక్ టెంపర్ కావాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి, శాస్త్రీయ విజ్ఞానం కావాలి, శాస్త్ర దృక్పథం కావాలి సమాజ. ఆ శాస్త్ర దృక్పథంలో స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ కావాలి, సైంటిఫిక్ తర్వాత ఏమో నీకు ఒక లాజికల్ థింకింగ్ కావాలి, అండ్ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ కావాలి. ఎందుకు ఉండాలి, ఏమిటి, ఎలా చేస్తాం, దాన్ని క్వశ్చన్ చేయడం ఎందుకని, అది సైంటిఫిక్ టెంపర్. ఆ 2 కలిసి ఉన్నప్పుడే నీకు అభివృద్ధి ఉంది. ఒక్క సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోదు, సైంటిఫిక్ టెంపర్ కూడా కావాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి నాయకత్వంలో మన రాజ్యాంగం తీసుకున్నాం. అసలు మన దాంట్లోనే మొట్టంలోనే అసలు మన మోటోలోనే అందరూ కూడా ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్. మన మోటో ఏంటి, జస్టిస్, న్యాయం, సామాజిక న్యాయం, ఈక్వాలిటీ, సమానత్వం అందరికీ. మన భారతదేశం క్లియర్ ఇచ్చుకున్నాం, జస్టిస్ అన్నాం, ఈక్వాలిటీ అన్నాం, లిబర్టీ అన్నాం, ఫ్రెటర్నిటీ అన్నాం, సహోదరు అందరూ కలిసి కనపడతారు. అలాగే మన 51AH కాన్స్టిట్యూషన్ 51 అమెండ్మెంట్లో ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఈచ్ సిటిజన్, దాంట్లో మొట్టమొదటి దాంట్లో మన ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ ది ఇండియన్, ది ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే దాంట్లో సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథము. ఎందుకు, ఏమిటి, ఎలా ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలి. ఇప్పుడు చెప్పామే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, లాజికల్ థింకింగ్, ఇవన్నీ కావాలి. సైంటిఫిక్ టెంపర్లో ఫస్ట్ వర్డ్ 51AH ఆర్టికల్లో ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ ది ఇండియన్ ఈ డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీ అంటే సైంటిఫిక్ టెంపర్. రెండవది హ్యూమనిజం, మానవత్వం, మానవీయ విలువలు కావాలి, మానవీయ విలువలతో చేయాలి.
అలాగే దాంతోపాటు మనకు కావాల్సినవి ఇక హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ రిఫార్మ్ ఉన్నదాన్ని నువ్వు సంస్కరించు. ఫస్ట్ సైంటిఫిక్ టెంపర్ అన్నాడు, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అన్నాడు. ఎంక్వైరీ ఇచ్చిన దీంట్లో పెద్దాన్ని పరిశీలించు, ప్రశ్నించు, పరిశీలించు. హ్యూమనిజం మానవత్వంతో ఉండు, మానవీయ విలువలు చూడు. రిఫార్మ్ ఇంకా నీదేంటి, వాడు చూడనే కాదు దాన్ని మార్చు, ఉన్నదాన్ని మార్చు. ఏం దానికి మార్చమన్నాడు? సైంటిఫిక్ టెంపర్ కోసం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ కోసం, హ్యూమనిజం కోసం నువ్వు ఉన్న వ్యవస్థల్ని మార్చు. అందుకే పాత పద్ధతులు ఉండొద్దు. మన కాన్స్టిట్యూషన్ 51 AH ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ ది ఇండియన్ అంతయే మనకుంది. మన కాన్స్టిట్యూషన్ అంత గొప్పగా ఉంది. అదే సైంటిఫిక్ టెంపర్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా మనకి ఆ రకమైన బాధ్యత ఇవ్వడం జరిగింది. అయినా సరే అది అంచేత దీంట్లో ముఖ్యంగా ఏం చేయాలి, మనం సమాజం చక్కగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్తో ఈ సూపర్స్టిషన్స్ మనకి దీనివల్ల ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ ఏంటంటే మూఢనమ్మకాలని మనం వదిలిపెడతాం. ఎప్పుడైతే సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ మూఢనమ్మకాలని వదిలిపెడతాము. ఏది వదిలిపెడితే మళ్ళీ ఇంతకు ఏంటి, ఏదైనా జబ్బు వదిలిపెట్టి ఎలా అడ్వాన్స్ చేస్తాను. పూర్వకాలం ఏదైనా జబ్బు వస్తే గాలి పట్టింది, దెయ్యం పట్టింది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మనం నిదానంగా మనలో సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ డెవలప్ అయిందో దాంతో ఈ జబ్బులు గాలి పడడం, దెయ్యం పడడం కాదు, ఇది మైక్రోబ్స్, కొన్ని క్రిముల వల్ల మన జబ్బులు వస్తున్నాయి అని తెలుసుకున్నాం. దానికి మందులు కనిపెట్టాం, యాంటీబయాటిక్స్ కనిపెట్టాం. రాకుండా వ్యాక్సిన్స్ కనిపెట్టాం. మసూచి గురించి లక్షల మంది నింపేవాళ్ళు. స్మాల్ పాక్స్ ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ కనిపెట్టాడు. మసూచి తుడిచిడిపోయింది. పోలియో వచ్చి ఎంతమంది అంగవైకల్యం పొందిన వాళ్ళు చనిపోయేవాళ్ళు. పోలియో డ్రాప్స్ 2 చుక్కలు తీస్తే పోలియో రాకుండా పోయింది. ఎక్కడి నుంచి వచ్చింది? సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. ఏం చేద్దాం, ఈ దేవుని శాపం అన్నారు. అప్పుడు పట్టుబడిలో మామూలు ఆస్తులు ఏమన్నారు, స్మాల్ పాక్స్ మసూచి వస్తే దేవుని శాపం అన్నారు. అలా అనుకున్నారు, జబ్బులు వస్తే దేవుని శాపం అన్నారు. కానీ సైన్స్ ఏం చేసింది, సైంటిఫిక్ టెంపర్తో దేవుని శాపం ఏంటి, అసలేంటి, ఎక్కడుంది, ఏమిటి? సైంటిఫిక్ ఎంక్వైరీ, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, పరిశీలించడం, పరీక్షించడం, క్వశ్చనింగ్. దాంతో వ్యాక్సిన్స్ వచ్చాయి, యాంటీబయాటిక్స్ వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది బాగా. వైద్యం చెప్పలేంత పురోగతి వచ్చాయి. రోబోటిక్ సర్జరీస్ దాకా వెళ్ళిపోయాం. కష్టతరమైన ఆపరేషన్లు కూడా రోబోట్ సర్జరీ వస్తే సింపుల్గా చేయగలుగుతాం. ఎందుకు ఎలా జరిగింది? సూపర్స్టిషన్స్ తీసేబట్టి. ఎప్పుడైతే మూఢనమ్మకాలు తొలగించి కర్మ, దురదృష్టం, నీటిరాత, ఏదో జబ్బులు రావాలంటే దేవుని శాపం ఎప్పుడు తీసి పక్కన పారేసామో, అందుకనే కావాలి సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ఏ రకంగా మనకు తోడ్పడుతుంది అంటే సమాజంలో ఈ రకంగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా మనకి. అలాగే రెండోది ఇంప్రూవ్ హెల్త్. దానివల్ల ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయిపోతుంది, చాలా ఎరుగుతుంది. తర్వాత ప్రమోట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికంగా మనతో ప్రగతి సాధిస్తాం. ఆర్థికంగా చేస్తుంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్. అందరికి తిండి, పూర్వకాలం అందరికి తిండి, ఎంతమంది ఆకలి సాగులుండే. ఒక 60-70 ఏళ్ల క్రితం తిండి లేక జనాలు చనిపోయేవాళ్ళు. తిండి దొరికేది కాదు, తినడానికి లేదు, పంట ఏదో కొద్దిగా పండేది అంతే. పూర్వకాలం ఒక ఎకరానికి 10 బస్తాలు 20 బస్తాలు బియ్యం, గోధుమ, వరి వచ్చేది, ధాన్యం వచ్చేది. ఇప్పుడు 40-50 బస్తాలు ధాన్యం పండిస్తున్నాం. ఎలా వచ్చింది? 10 బస్తాలు 20 బస్తాలు పోయినవి, ఎకరానికి 10 బస్తాలు వచ్చే వడ్లు ఈరోజు 40-50 బస్తాలు వస్తున్నాయంటే, ఒక చెట్టు కాయలు ఎక్కువ కాస్తున్నాయంటే కారణం అగ్రికల్చర్ రెవల్యూషన్. ఎక్కడి నుంచి వచ్చింది? సైంటిఫిక్ టెంపర్.
ఎలా చేస్తాను, అందరికీ ఆహారం ఎలా ఇస్తాను, ఈ ఆకలి సావులు ఎలా అనిపిస్తుంది, ఏం చేద్దాం, కర్మ, వాళ్ళ దురదృష్టం. నాది కర్మ, నా దురదృష్టం పడి ఉండేవాళ్ళు జనాలు. ఎప్పుడైతే సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ వచ్చిందో సమాజంలో సాంకేతిక ప్రగతి వచ్చింది. అగ్రికల్చర్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ అంటారు, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. దట్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. ఏమిటి సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే ఎంత రెవల్యూషన్ వస్తుందో చూడు. అలాగే డెవలప్మెంట్, టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది. ఇక దీంతో రేషనల్ థింకింగ్ మనకి అంచేత సైంటిఫిక్ నాలెడ్జ్ రేషనల్ థింకింగ్ డెవలప్ అవుతుంది, చాలా వస్తుంది. దానివల్ల జవహర్లాల్ నెహ్రూ గారు, మన ప్రధానమంత్రి గారు చాలా ప్రమోట్ చేశారు సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కాదు, అది చాలా చేశారు. నిజంగా జవహర్లాల్ నెహ్రూ ఇక నాగార్జున సాగర్ డ్యామ్ ఇనాగ్రేషన్ వచ్చి ఆయన ఎప్పుడు కూడా దేవుడి మాటలు ఎత్తలేదు. ఇది ఆధునిక దేవాలయం, అక్కడ కొబ్బరికాయలు కడగ దేవాలయం అంటే ఇది దేవాలయం, అక్కడ రాళ్ళు రప్పలు కాదు, సమాజానికి తోడ్పడేది దేవాలయం. అక్కడ గుళ్ళో రాయండి ఊరికి ముక్కుంటే ఏం లేదు, ఊరికి భయం, మూర్ఖ భక్తి. దీని అనుకో ఆధునిక దేవాలయం. దీని నుంచి పంట అది నాగది కట్టాం, డ్యామ్ కట్టాం, ఇంత నీళ్ళు వచ్చే కాలువ నీళ్ళు వస్తున్నాయి, పంట నీళ్ళు వస్తున్నాయి, పంట పండుతుంది, చూడలేదు. ఇది కాదు, కొబ్బరికాయలు కొట్టలేదైనా, మంత్రాలు చదవలేదు, సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి, సైంటిఫిక్ టెంపర్ కావాలి, అప్పుడే దేశ ప్రగతి అన్నాడు. జవహర్లాల్ సైంటిఫిక్ టెంపర్, అది ఆయన చాలా చెప్పారు. ఇప్పుడు ఒక పక్కేమో క్వాంటమ్ వ్యాలీ అంటారు, రెండు పక్కేమో దేవాలయాలు కలిసి భజన చేస్తున్నారు. ఏమైపోతుంది నీకు, ఒక పక్కేమో సైన్స్ గురించి మాట్లాడడం, ఏఐ గురించి మాట్లాడడం, క్వాంటమ్ ఖాళీ గురించి మాట్లాడడం, ఇంకో దాని గురించి మాట్లాడడం, రెండు పక్కన దయ చేయడం, దేవుని చేస్తుంటే ప్రగతి ఎక్కడి నుంచి వస్తుంది? మూర్ఖులు మూర్ఖత్వంలో ఉంచుతున్నారు. మూర్ఖత్వంలో ఉండే మనుషులు కూడా బయటపడే పరిస్థితి రావాలంటే సైంటిఫిక్ టెంపర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక పక్క సైన్స్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడున్న మన నాయకులు, దేశ నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు సైన్స్ గురించి మాట్లాడుతున్నారు. రెండో పక్క మౌఢ్యాన్ని పెంచుతున్నారు. ఈ దేవాలయాలు, ఆ దేవాలయాలు, ఆలయాలు పెట్టు. ఎక్కడ వస్తుంది ప్రగతి? ఎలా వస్తుంది ప్రగతి? సైన్స్ ఒక సాంకేతిక విప్లవం వస్తుంది. సాంకేతిక విప్లవంతో పాటు సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కూడా కావాలి. కేవలం సైన్స్ ప్రయోగం, అభివృద్ధి సరిపోదు. సైన్స్తో పాటు సైంటిఫిక్ టెంపర్ కూడా కావాలి, అప్పుడే ప్రగతి. ఇప్పుడు జరుగుతున్నదే కదా, మనుషులు మూర్ఖంలో చేస్తే భజనలు చేసి కూర్చుంటుంటే ఎక్కడ వస్తుంది? నీకు రాదు. తప్పకుండా వాళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ రెండు కలిపి ఉన్నప్పుడే మనకు వస్తుంది. అంచేత ఎప్పుడైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుందో ఈ మనుషుల మధ్య ఈక్వాలిటీ వస్తుంది, హ్యూమనిజం పెరుగుతుంది, హ్యూమనిజం వస్తుంది. అంచేత సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ రెండు కూడా ఉంటే సమాజంలో మూఢనమ్మకాల్లో ఉండదు, అందరూ చక్కగా ఉంటారు. అంచేత సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నట్లయితే, సైంటిఫిక్ ఊరికే పదాలు ఉపయోగించడానికి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ రావడం కాదు, దాని యొక్క ప్రయోజనాల గురించి మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటే, మన ఆలోచనల్లో, ఆచరణలో, మన పనుల్లో, మన పథకాల్లో అన్వయించుకుంటే మనం ఆశించే దానికంటే కూడా ప్రగతి ఇంకా ఎక్కువగా వస్తుంది, త్వరగా వస్తుంది. మనం కోరేది ప్రగతి, మనం కోరేది అభ్యుదయం, మనం కోరేది మానవత్వం, మనం కోరేది సమాజం. దానికి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలి, అప్పుడే సరైన అభివృద్ధి వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.